నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయికృష్ణ ఆజాద్, హైకోర్టు అడ్వకేట్. ఈరోజు మనం మంచి చక్కటి అంశము, అలాగే భారతీయ న్యాయ సంహిత. ఇది వచ్చేసరికి చక్కటి సబ్జెక్ట్ అండి. సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా మనం దీని ఎక్స్ప్లెనేషన్ ఉన్నాము, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తూ ఉన్నాం. ఇక ముఖ్యమైనది ఏంటంటే మర్డర్ కేసు చెప్పా కదా, మనకు ఐపీసీలో వచ్చేసరికి 302 మర్డర్ కేసు సెక్షన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి 100 గుర్తుపెట్టి 100, 102, 103 ఓకేనండి. సో ఆ సెక్షన్స్ ప్రకారం జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక్కడ వచ్చేసరికి మీకు నెగ్లిజెన్స్ కింద పొరపాటున అంటే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలాంటి నెగ్లిజెన్స్ జరిగినప్పుడు దాదాపు 2 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంటే దీనికి సంబంధించి ఇగోండి, ఇక్కడ ఎట్లాంటి ఇంటెన్షన్ కనుక లేకపోతే 2 years వరకు, విత్ ఇంటెన్షన్తో కనుక చంపాలనే ఉద్దేశంతో కనుక చంపితే మాత్రం 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందండి. ఓకేనా. తర్వాత ఎవరైనా సరే అబిట్మెంట్ ఫర్ సూసైడ్, ఎవరైనా సరే చిన్నపిల్లలు కానీ అన్సౌండ్ మైండ్ పర్సన్స్ కానీ ఎవరైనా సరే రెచ్చగొట్టి అంటే అబిట్మెంట్ చంపే విధంగా అబిట్మెంట్ కనుక చేసినట్లయితే వాళ్ళకి 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపణ చేస్తే, అర్థమవుతుందండి, ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపణ కనుక చేసినట్లయితే 10 years వరకు ఈ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే మనకు తెలుసుగా 307 అటెంప్ట్ టు మర్డర్, ఇది ఐపీసీలో 307 అంటాము. ఇక్కడికి వచ్చేసరికి మీకు 109 గుర్తుపెట్టుకోండి. 109 సెక్షన్ ప్రకారం ఎవరైనా సరే మీ మీద అటెంప్ట్ టు మర్డర్ కనుక ప్రయత్నం చేసినట్లయితే 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే దానికి సంబంధించి లైఫ్ కూడా పడే అవకాశం ఉంది. అలాగే ఫైన్ కూడా పడే అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి అలాగే 111 సెక్షన్ 111 క్లియర్గా ఉందండి. 111 విషయానికి వచ్చేసరికి దీంట్లో ఏమి ఇచ్చారంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఎవరైనా సరే ఆర్గనైజ్డ్గా కొంతమంది గుంపుగా కలిసి ఆర్గనైజ్డ్ క్రైమ్ కనుక చేసినట్లయితే, అంటే అందులో వచ్చేసరికి కిడ్నాపింగ్ కానీ, రాబరీ కానీ, వెహికల్ థెఫ్ట్ కానీ, ఎక్స్టార్షన్ కానీ, ల్యాండ్ గ్రాబింగ్ కానీ, అలాగే కాంట్రాక్ట్ కిల్లింగ్ కానీ అంటారు, సుపారీ అంటారు కదా, దానికి సంబంధించి ఎకనామికల్ అఫెన్సెస్ కానీ, సైబర్ క్రైమ్స్ గుర్తుపెట్టుకోండి. ఇందులో చాలా ఈ చట్టంలో గొప్పతనం ఏంటంటే సైబర్ క్రైమ్స్ గురించి కూడా అంటే మూకుముడిగా సైబర్ అటాకింగ్ అంటారు కదా, సైబర్ అటాక్ చేయటము, దానికి సంబంధించి అలాగే ట్రాఫికింగ్ చేయటము, డ్రగ్స్ కానీ, వెపన్స్ కానీ, ఇల్లిసిట్ గూడ్స్ సర్వీస్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, ర్యాన్సమ్ అంటే కిడ్నాప్ చేసి దాని సందర్భంలో కానీ, అలాంటి కలిసికట్టుగా ఇవన్నీ చేసైతే వైలెన్స్ ఉపయోగించినట్లయితే ఆ కోఆర్షన్, ఇంటిమిడేషన్, ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఒక్కరికంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వస్తుంది. అలాగే ఇవన్నీ వచ్చేసరికి మీకు దాదాపు 7 years నుంచి 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందండి. ఇకపోతే మీకు అతి ముఖ్యమైన సెక్షన్ చెప్తా, 113 గుర్తుపెట్టుకోండి. భారతీయ న్యాయ సంహితలోనే 113 అది వచ్చేసరికి టెర్రరిస్ట్ గురించి. చూడండి, మీకు అంతకుముందు ఐపీసీలో అంటే పూర్వం రోజుల్లో ఇండియన్ పీనల్ కోడ్లో అప్పుడు ఐపీసీలో ఈ టెర్రరిజం అనేది లేదు కాబట్టి ఇప్పుడు టెర్రరిస్ట్ గురించి చెప్పడం జరిగింది. ఎవరైనా సరే భారతదేశానికి సంబంధించి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కనుక చేసినట్లయితే వారికి అంటే ఉదాహరణ చెప్పండి, కిడ్నాప్ కానీ, బాంబు బ్లాస్టింగ్ చేయటం కానీ, అలాగే గవర్నమెంట్కి సంబంధించిన వెహికల్స్ని డ్యామేజ్ చేయటం కానీ, ఇవన్నీ కూడా పబ్లిక్ ఫంక్షనరీకి సంబంధించినవి కానీ, అలాగే డెత్ ఆఫ్ ఇంజూరీ ఆర్ ఎనీ పర్సన్స్ కానీ యూజింగ్ బాంబ్స్, డైనమైట్, ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్సెస్, ఇన్ఫ్లమబుల్ సబ్స్టాన్సెస్, ఫైర్ ఆర్మ్స్ అండ్ అదర్ లెథల్ వెపన్స్, పాయిజనస్, నాక్సస్ గ్యాసెస్ అండ్ అదర్ కెమికల్స్ ఆర్ బై ఎనీ సబ్స్టాన్సెస్, ఇవన్నీ కూడా బాంబ్ బ్లాస్ట్, ఇవన్నీ ఎక్స్ప్లోజింగ్, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా టెర్రరిజం అటాక్ కనుక చేసినట్లయితే 113 కింద వాళ్ళు అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. చాలా మంచి సెక్షన్ అండి ఇది. ఏంటంటే చాలా మంచి సెక్షను, చాలా బాగుంది ఇది. 113 గుర్తుపెట్టుకోండి. 113 113 సెక్షను. ఇవాళ దాదాపు డెత్ కూడా ఉంది, పనిష్మెంట్ ఉంది, డెత్ పనిష్మెంట్ ఉంది. అలాగే దాదాపు లైఫ్ టైం ఇంప్రిజ్మెంట్ ఉంది, లైఫ్ టైం కూడా వచ్చే అవకాశం ఉంది, ఫైన్ కూడా ఇచ్చే అవకాశం ఉందండి. చూడండి ఇది ఎంత మంచి సెక్షన్ అంటే ఎవడైతే ఈ దేశద్రోహానికి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పాటుపడే వాళ్ళకి తాడ తీసే సెక్షన్. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకపోతే గ్రీవియస్ హర్ట్, ఇది 116 అనమాట. హర్ట్ అంటే ఏంటనేది 114లో వివరించడం జరిగింది. హర్ట్ అంటే గాయపరచడం, దాన్ని వివరించడం జరిగింది. ఇక 116 సెక్షన్ గ్రీవియస్ హర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇది ఉందండి. అది అదే పర్మనెంట్గా ప్రివెన్షన్, కంటికి కానీ, తర్వాత చెవికి కానీ, ఇలా ఏదైనా జాయింట్కి కానీ, ఫేస్కి కానీ, పంటికి కానీ,
ఇవన్నీ కూడా గ్రీవియస్ యాక్ట్ అంటారు. సో అవి జరిగినప్పుడు అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే ఇది కూడా దాదాపు 6-7 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ ఇవి కూడా సెక్షన్ 117 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఓకేనా. వెపన్స్ అలాగే ఇల్లీగల్ యాక్ట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే దాదాపు 120 120 సెక్షన్ వరకు ఉంది ఇది ఉందండి. అలాగే వాలంటరీ కాజింగ్ హర్ట్ అవర్ గ్రీవియస్ హర్ట్ టు పబ్లిక్ సర్వెంట్ మీద మీరు ఎవరన్నా అటాక్ చేస్తే ఇది చాలా క్లియర్గా ఉంది. పబ్లిక్ సర్వెంట్ గురించి మీరు ఏమైనా చేస్తే మాత్రం ఇక వాళ్ళకి జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే అతి ముఖ్యమైనదండి, చాలా అతి ముఖ్యమైనది సెక్షన్ 124. ఇది వచ్చేసరికి మీకు ఐడియా ఉంటుంది. యాసిడ్ దాడులు, ఎవడైనా సరే యాసిడ్ దాడులు చేసినా కూడా లైఫ్ పడుతుంది. అలాగే ఫైన్ కూడా విధించే అవకాశం ఉందండి. ఓకేనా. సో ఇంకా మిగతాది వచ్చేసరికి రాంగ్ఫుల్ రెస్ట్రైన్ అంటే అడ్డగించటం, రాంగ్ఫుల్గా కన్ఫైన్మెంట్ చేయటం అనేది ఇక 126 అవి వివరణ జరుగుతుంది. అలాగే అజాల్టేషను ఇవన్నీ 128 అవన్నీ ఉన్నాయండి. ఇకపోతే నెక్స్ట్ దాంట్లో వచ్చేసరికి మన కిడ్నాప్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్, దయచేసి యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇది కంటిన్యూ అవ్వండి. మీరు కంటిన్యూ అయితే నెక్స్ట్ దాంట్లోకి మన కిడ్నాప్ అబ్డక్షన్ దాని గురించి మనం మాట్లాడుకుందాం. మీకు ఏదైనా అపాయింట్మెంట్ కంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.